కొడుకు బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నది ఆ తల్లి. ఫ్యూచర్ కోసం ఏం చేస్తానన్న అడ్డు చెప్పలేదు. వ్యాపారాలు చేసి అప్పులు పాలైన ఏమీ అనలేదు. అలాంటి తల్లిని కన్న కొడుకే కడతేరుస్తాడని ఎవరైనా ఊహిస్తారా? ఆ ఇంట్లో అదే జరిగింది. బాగా చదివించాం కదా, బుద్ధిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చిన తల్లిని భార్యతో కలిసి కిరాతకంగా చంపేస్తాడు కసాయి కొడుకు. ఎవరో వచ్చి చంపేసి వెళ్లారని కట్టుకదాలిన భార్యాభర్తలు చివరకు కటకడాల పాలయ్యారు. గుంటూరు జిల్లా వినుకొండలో సంచలనం రేపిన సత్యశ్రీ అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు. ఆమెను చంపింది గుర్తు తెలియని వ్యక్తి కాదు, కన్న కొడుకే భార్యతో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ఆ కసాయి కొడుకు పేరు సందీప్, కోడలు పేరు శ్రావణ్య. మాకినేని శివసుబ్బారావు, సత్యశ్రీ దంపతులు పట్టణంలో ట్రావెల్స్ వ్యాపారం చేసి ఆర్థికంగా మంచి స్థితిలో ఉండేవారు. వారి కొడుకు సందీప్, కూతురు సందీప్తిలను ఇంజనీరింగ్ చదివించారు. సందీప్ మధ్యలోనే చదువు మానేసి రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏదీ కలిసి రాలేదు. పెళ్లి చేస్తేనైనా కుదురుగా ఉంటాడనుకున్నారు తల్లిదండ్రులు. శ్రావణ్యతో పెళ్లి తరువాత కవల పిల్లలు పుట్టారు. సందీప్ ఏ వ్యాపారం చేసినా విజయవంతం కాలేదు. నష్టాలతో అప్పులు పెరిగిపోయాయి. కుమారుడు చేసిన అప్పులు తీర్చేందుకు 2 ఇళ్లను అమ్మేయాల్సొచ్చింది. వ్యాపారంలో నిలదొక్కుని కొడుకు ప్రయోజకుడవుతాడని ఆ తల్లి ఎన్నో కలలు కంది. కానీ కొడుకు, కోడలు ఇంట్లో ఖాళీగా ఉండటం సత్యశ్రీకి నచ్చలేదు. ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా అని రోజు పోరు పెట్టేది. దీంతో భార్యాభర్తలిద్దరికీ సత్యశ్రీపై కోపం పెరిగిపోయింది. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. నీళ్ల క్యాన్తో తలపై కొట్టి షూలేస్ మెడకు చుట్టారు. పెనుగులాడిన సత్యశ్రీని ఇష్టమొచ్చినట్లు కొరకడంతో శరీరంపై పంటిగాట్లు పడ్డాయి. సత్యశ్రీ భర్త వాకింగ్ నుంచి తిరిగొచ్చేసరికి ఈ దారుణం జరిగిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన తల్లిని చంపేసి భార్యపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని సందీప్ కట్టుకథ అల్లాడు. అయితే వాకింగ్ కు వెళుతూ ఫ్లాట్ కు తాళం వేశానని బయటివారు తాళం తీయడం అసాధ్యమని మృతురాలి భర్త శివసుబ్బారావు చెప్పడంతో కట్టుకథ అడ్డం తిరిగింది. అనుమానం వచ్చిన పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో భార్యాభర్తలు నిజం ఒప్పుకున్నారు. తీవ్రంగా కొరగడం, విచక్షణారహితంగా పైన రిపీటెడ్గా నంబర్ ఆఫ్ మైట్ ఇంజరీస్ కూడా మేము గమనించడం జరిగింది. మొదట ఆగంతుకుడి కిరాతకమని నమ్మిన స్థానికులు సత్యశ్రీని చంపింది కొడుకు, కోడలేనని తెలుసుకుని షాక్ అయ్యారు. ఉద్యోగాలు చేసుకోవచ్చుగా అని పదే పదే చెప్పడాన్ని అవమానంగా భావించి భార్యతో కలిసి కొడుకే తల్లిని చంపేయడం సంచలనం సృష్టించింది.